రెండవ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల వరకు ప్రియ సహోదరి ప్రవళిక గట్టిగా చదివి వినిపించాలని నేను మనవి చేస్తున్నాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. చాలండి. ఇక 14 వచనాన్ని మనం అందరం కూడా ఒకసారి చదువుతామా? అందరం కూడా కలిసి. దేవుని ద్వారా సొలొమోనుతో ఏర్పాటు చేయబడిన అద్భుతమైన సుందరమైన దేవుని మందిరంలో జరిగిన దృశ్యం ఇది. ఏం జరిగిందంటే, మనం చదువుకునే వాక్యములో దేవుని మహిమతో దేవుని తేజస్సుతో ఆ మందిరము ఏం చేసింది? నింపబడింది. ఈరోజు మన యొక్క అంశం A-J సంఘం దేవుని మహిమతో దేవుని తేజస్సుతో నింపబడాలి అంటే సంఘములోని మనమందరము చేసే 4 పనులను మీకు నేను తెలియజేస్తాను. అలనాడు ఆ సొలొమోను కట్టిన సుందర మందిరములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చింది. ఆ మందిరములో దేవుని యొక్క తేజస్సుతో నింపబడింది. దానికి కారణం ఏంటంటే, అక్కడ ముందు ఒక 4 పనులు జరిగినాయి. ఎప్పుడైతే ఆ 4 పనులు జరిగినాయో దేవుని యొక్క మహిమ ఆ మందిరములో ఏంటేసింది? మన మందిరములో కూడా, మన మందిరాల్లో కూడా దేవుని యొక్క మహిమతో నింపబడాలంటే, దేవుని యొక్క అభిషేకం మన యొక్క మందిరములో ఉండాలంటే, దేవుని యొక్క తేజస్సు మన యొక్క మందిరములో ప్రజ్వలింపబడాలంటే, దేవుని యొక్క మందిరములో సంఘముగా ఉన్న మనము చేయవలసిన 4 పనులను నేను ఒకటి తర్వాత ఒకటి ఈ వాక్య భాగా నుంచి మీకు నేను తెలియచేస్తాను. మొట్టమొదటిది 2వ దినవృత్తాంతాల గ్రంథం 5:5 చదవండి ఎవరైనా గట్టిగా. 5:5. చాలండి. ఇక్కడ ఎవరున్నారండి? రాజు ఉన్నాడు, తర్వాత ఇశ్రాయేల్ అందరూ, అంటే ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమకూడి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? దేవుని యొక్క మందిరానికి వచ్చారు. దీంట్లోంచి మనము నేర్చుకోవాల్సిన మొదటి అంశం, A-J సంఘ మందిరము దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలంటే, అంత మాత్రమే కాకుండా ఇక లోకంలోని అన్ని మందిరాలలో కూడా దేవుని యొక్క తేజస్సుతో నింపబడే మందిరాలుగా ఉండాలంటే, ఆ మందిరములోనికి వచ్చే మనమందరము కూడా ఏం చేయాలి? సమకూడి దేవుని మందిరానికి రావాలి. సమకూడి దేవునికి మందిరానికి రావాలంటే మన కుటుంబాలతో దేవునికి మందిరానికి రావాలి.
ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో కొన్ని ఇన్విటేషన్స్ మనకి ఇచ్చినప్పుడు ఎవరైనా పెళ్ళికి రమ్మని, లేకపోతే దేనికైనా ఒక శుభకార్యానికి రమ్మని చెప్తే, బహుశా కొంచెం దూరం అయితే మనం ఏం చేస్తాం తెలుసా? కనీసం కుటుంబానికి రిప్రజెంట్ చేద్దాం. ఏంటి? కుటుంబాన్ని ఏం చేద్దాం? రిప్రజెంట్ చేద్దామని చెప్పి ఒక్కొక్కసారి నేను రానికి చెప్తాను, నాన్న నువ్వు వెళ్ళు, మన కుటుంబం తరఫున నువ్వు వెళ్ళు. అలాగే ఈ రకంగా మనం కూడా కొంతమంది కుటుంబం అంతా వెళ్లకుండా కుటుంబాన్ని రిప్రజెంట్ చేసేదానికి మనం ఏం చేస్తాం? కొన్ని తీర్మానాలు మనం తీసుకుంటాం. అది అక్కడ ఓకే కావచ్చు, కానీ దేవుని మందిర విషయంలో అది నాట్ ఓకే. దేవుని యొక్క మందిరానికి మనం ఏం చేయాలి? కుటుంబంలోనికి ప్రతి ఒక్కరూ కూడా సమకూడి మనము దేవుని యొక్క మందిరానికి మనము రావాలి. ఇది మనము చేయవలసిన మొదటి పని. చాలామంది భర్త అంటాడు, నువ్వు వెళ్ళే ఈరోజు నేను ఉండిపోతా. భార్య అంటది, నాకు కొంచెం బాగలేదు, మీరు వెళ్ళండి, నాకు కొంచెం వ్యవహారం ఉంది, నేను రాలేను, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దేవుని మందిరానికి వచ్చేదానికి మాత్రం సాకులు, పనికి వెళ్ళేదానికి కొర ప్రాణంతో ఉన్నా, ఊపిరి ఆడకపోతున్నా కానీ డబ్బు ముఖ్యంగా, అందుకని ఏం చేస్తాను? నేను పరిగెడతా. కానీ ఆ యొక్క ఆసక్తి, ఆ యొక్క శ్రద్ధ దేవుని యొక్క మందిరములో లేకపోవటం ఎంతగానో విచారం. ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటంటే అందరికీ తెలుసు అది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను ప్రార్థిస్తాం. నేనును నా ఇంటి వారును దేవునికి మందిరంలో ఆరాధిస్తాం. ఒకసారి ఆలోచించేద్దాం. కొన్ని అనారోగ్య కారణాల వలన వారు రాలేకపోయినట్టయితే ఇట్స్ ఓకే. కానీ వచ్చే పరిస్థితిలో ఉండి కూడా కుటుంబాలుగా దేవుని యొక్క మందిరానికి మనం రాకుండా ఉన్నట్లయితే మన ప్రవర్తన ఏం చేసుకుందాం? సరి చేసుకుందాం. దేవుని ఆరాధించే పని ఇక లోకములో అతి ముఖ్యమైన పని. దానికంటే గొప్ప పని, దానికంటే విలువైనది, దానికంటే లాభకరమైనది నీ జీవితంలో లేదు. అది నువ్వు గ్రహించకుండా ఉన్నట్లయితే కనీసం ఈరోజైనా గ్రహించు. దేవుని యొక్క మందిరానికి వచ్చి నష్టపోయినవాడు ఎవడో లేడు. దేవుని ఆరాధించి నష్టపోయినవాడు ఈ లోకంలో ఎవడో లేడండి. నేను దేవుని దగ్గరకు వచ్చి నష్టపోయానని చెప్పే దమ్ము, ధైర్యం, తాకత్తు ఎవరికి లేదు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యొక్క మందిర విషయంలో, దేవుని యొక్క సహవాసాల విషయంలో మనం ఏం చేస్తాం? మనం రాంగ్. దేవుని యొక్క సేవకులైన జోషి గారు ఆయన ప్రసంగాల్లో చెప్తూ ఉంటాడు, సంఘంలో 3 గుంపులు ఉంటాయంట. సంఘంలో ఏంటి? 3 గుంపులు. ఫస్ట్ గుంపు ఏంటంటే రారు. వాళ్ళు అసలు రారు. ఎప్పుడు వస్తారు? హ్యాపీ బర్త్డే జీసస్ అని పాడేదాన్ని క్రిస్మస్ ఆరాధనకు వస్తారు. తర్వాత విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఊపేసేదానికి వస్తారు 31st నైట్. అంతే, మళ్ళీ అడ్రస్ ఉంటారు. రారు. అది ఫస్ట్ కేటగిరీ. దేవుని కొందనాలు మీరు ఆ గుంపులో లేకపోయినందుకు, రెగ్యులర్గా వస్తున్నారు. తర్వాత ఇంకో డేంజరస్ బ్యాచ్, అది ఉండరు. ఏంటి? ఆడ వస్తాడా? ఇలాంటి వాళ్ళ కోసమే ప్రార్థన అనే కార్యక్రమం ఏర్పాటు చేయండి ఏమో చర్చిలో అనిపిస్తుంది నాకు. అందరూ కళ్ళు మూసుకుంటారు, ఈడు దగ్గా అని వెళ్ళిపోతాడు. ఉండని గుంపు. కానీ సాతాను ఉండనివ్వడు. ఆడు ఉంటే బాగుపడతాడు.
ఆడు బాగుపడతాం ఆడికి ఇష్టం లేదు. ఏదో పని ఉన్నట్టు, ఏదో కొంపలు అంటుకుపోయినట్టు వెళ్ళిపోయి అక్కడ ఫైర్ అంతటిని కూడా ఈడు ఆపే, లేకపోతే అంటుకుపోద్ది అక్కడ. ఈడు ఫైర్ ఇంజిన్ టైపు, ఆమె ఫైర్ ఇంజిన్ టైపు. అందుకని క్రైస్తవంలో భయభక్తులు లేవండి. నిజంగా మిగతా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలండి. మనం మిగతా మతస్థుల గురించి మనం నిజంగా వాళ్ళని చూసి సిగ్గుతో తల దించుకోవాలండి. మనం ఎంత భక్తి అండి వాళ్ళకి. మన యొక్క ముస్లిం సహోదరులు వాళ్ళు రంజాన్ మాసం ఏంటండి, ఆ నమాజ్ టైంలో వాడు ఎలాంటోడైనా, ఆడు ఎలాంటి పని చేస్తున్నా, ఆడు దొంగ అయినా, కూనీ చేసేవాడైనా దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎంత భక్తి అంటే, ఎంత భయం అండి, వణికిపోతాడండి ఆడు. ఇంకొంతమంది మాల వేసుకుంటారు కదా, ఎంత భక్తి అండి వాళ్ళకి. ఉదయకాలం అండి, అది డిసెంబర్ మాసంలో వస్తుంది. అది వేడి నీళ్ళు కూడా కాదు, ఏంటి చన్నీళ్ళు. ఇక్కడ 2 రగ్గలు కప్పుకున్నా చలాగదు. వాళ్ళు బేర్ బాడీతో ఏదో ఒక నల్లటి వేసుకుంటారండి. కారణం ఏంటి? భక్తి. నిజంగా వీళ్ళని చూచినప్పుడు నిజమైన యథార్థమైన దేవుణ్ణి ఆరాధించే మనము ఎంత భయభక్తులతో ఉండాలండి. ఆలోచించేద్దాం ఈరోజు ఒకసారి. మనం ప్రతి దానికి సాకలే. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదంటే అది నాకు నచ్చలా. ఇదా నువ్వు చెప్పేది? దేవుని మందిరానికి వచ్చేది దేవునికి నచ్చేది నువ్వు చేసేదానికి. దేవునికి మందిరాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన డెఫినేషన్ డిఫరెంట్ అయిపోతుంది. దాని నిర్వచనం మనం ఏం చేస్తున్నాం, లోకంలో కలిపేస్తున్నాం. దేవుని యొక్క మహిమతో సంఘం నింపబడాలంటే, దేవుని యొక్క తేజస్సు మన యొక్క మందిరంలో పాటు మిగతా మందిరాల్లో ఉండాలంటే, ఆ మందిరానికి సంబంధించిన అందరూ కూడా సమకూడి, అక్కడ రాజు ఉన్నాడు. రాజు అనలా నాకు బిజీగా ఉన్నాను నేను, మీరు అలానే చూసుకోండి అనలా. రాజు, నీ కుటుంబానికి రాజు ఎవరో తెలుసా? యేసు. తర్వాత ఎవరు రాజు? నువ్వంటే ఎవరు? భర్త. మళ్ళా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తను పట్టుకుని రా, ఈరోజు పాస్టర్ మాకు అధికారం ఇచ్చేశాడు, కూర్చో, నిలబడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పుగా అడ్డుకోకూడదు. ఓకే. సో కాబట్టి దేవుని యొక్క మందిరానికి, సొలొమోను మందిరానికి వీళ్ళు ఏం చేశారు? సమకూడి వచ్చారు. మనం కూడా ఏం చేయాలి? ఇతరులు, మనం కుటుంబస్తుల్ని ప్రోత్సహించాలి. రండి, ప్లీజ్ రండి. నీకు ఒక పట్టు చీర కావాలంటే పోరాడతావా లేదా? అలుగుతావా లేదా? మూతి ముడుచుకుంటావా లేదా? ఇచ్చే వరకు టచ్ మీ నాట్లాగా ఉంటావు. అప్పుడు ఏం చేస్తుంది? పట్టు చీర ఇచ్చేస్తాడు మావాడు కష్టపడి. ఎందుకు? ఆ మొహాన్ని చూడకుండా చూసేదానికి అవలదు. ఇంకా ఆ సంతోషం లేకపోతే, ఇంకా కుటుంబంలో యొక్క స్త్రీ కుటుంబంలో సంతోషం లేకపోతే కుటుంబం ఎలా ఉంటుంది? ఏడుతూ ఉంటుంది. ఎందుకులా ఏడుపు అని చెప్పేసి సరే అని చెప్పి అంతగా అప్పు సొప్పు చేసి నువ్వు కోరుకున్న చీరని ఆడిది ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? ముఖం వెలిగిపోద్ది. ఆలోచించేద్దాం ప్రాక్టికల్గా. దేవుని కోసం మనం ఎలాగుండాలండి? అలాగని చెప్పి నీ భర్త రాకపోతే ఆడి దగ్గర అలగమని చెప్పట్లా నేను. నీకు కొన్ని దగ్గర కొన్ని అస్త్రాలు ఉంటాయి నీ దగ్గర, అవి సీక్రెట్, అవి నీకే తెలుసు. మళ్ళీ నేను ఓపెన్గా చెప్పేదానికి అవుతుంది. అది ఆ సీక్రెట్ని పట్టుకొని వాడు. ఎందుకంటే ఆ సీక్రెట్ని లోక విషయాల కోసం ఉపయోగించుకుంటావు. అవునా కదా? ప్రాక్టికల్గా ఆలోచించేద్దాం. ఎక్కడ నొక్కితే మనోడు స్ట్రైట్ అవుతాడు నీకు తెలుసు. నువ్వు కరెక్ట్గా ఏం చేస్తావు అంటే అది నువ్వు అప్లై చేస్తావు. ఇంకా మనోడు ఏంటంటే తోకలాగా నీ దగ్గరకు వచ్చేస్తూ ఉంటాడు. అదే విషయం దేవుని యొక్క మందిరంలో ఎందుకు జరగట్లేదు? నా ప్రశ్న అది. ఎందుకు నీ భర్తని దేవుని మందిరానికి నువ్వు నడిపించలేకపోతున్నావు? ఎందుకు నీ భార్యను దేవుని మందిరానికి నడిపించలేకపోతున్నావు? ఎందుకు నీ పిల్లలను, నీ అత్తమామలను, నీ కుటుంబంలో అందరినీ ఎందుకు నువ్వు నడిపించలేకపోతున్నావు? బహుశా కొన్ని అనారోగ్య కారణాలు ఉంటే నేను వారి గురించి మాట్లాడతలేదండి. వచ్చేదానికి అవకాశం ఉన్నా కానీ నువ్వు ఎందుకు నడిపించలేకపోతున్నావు? ఆలోచించేద్దాం. ఇక 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన మనమందరం కూడా ఏం చేద్దాం? కుటుంబాలుగా దేవుని యొక్క మందిరానికి, దేవునికి ఆరాధనకి మనం వద్దాం. అప్పుడు
దేవుని యొక్క మహిమతో సంఘము నింపబడుతుంది. కాబట్టి దేవుని యొక్క మహిమతో ఆ సొలొమోను మందిరము నింపబడేదానికి మొదటి కారణం ఏంటంటే, రాజుతో పాటు ప్రజలందరూ సమకూడి దేవుని యొక్క మందిరములో వాళ్ళు దేవునికి బలులు అర్పించారు, దేవునికి స్తుతులు చెల్లించారు, దేవునికి స్తోత్రాలు చెల్లించారు, దేవునికి ఆరాధన చేశారు, దేవుని వాళ్ళు గణపరిచారు, దేవుని కీర్తించారు. అది మొదటి పని. సండే ఆల్ హౌస్ డోర్స్ షుడ్ బి క్లోజ్డ్, లాక్డ్. ఓన్లీ చర్చ్ డోర్ షుడ్ బి ఓపెన్డ్. ఏంటి మన ఇంట్లో ఆలోచించేద్దాం. ఇక్కడున్న వారిలో ఎంతమంది మీ ఇంటి తాళాలు ఓపెన్గా ఉన్నాయి? కొంతమంది అంటారు, చాలా తెలివిగల వాళ్ళు కదా మీరు, లోపల పెట్టి తాళం వేసేస్తారు. పాస్టర్ గారు తాళం వేసాం, నో ప్రాబ్లం, మాకు అది అప్పుడు కాదు. తాళం ఎత్తే ఇంట్లో ఎవడ ఉండకూడదు. అది ఇంట్లో ఉండి తాళం వేసే ఆ దుకాణం వద్దు. చర్చి తాళం మాత్రమే ఓపెన్ అవ్వాలి. ఇంట్లో ఉన్న తాళాలన్నీ క్లోజ్ అవ్వాలి, ఇంట్లో ఎవరు ఉండకూడదు. అది దాని అర్థం. సమకూడి దేవుని యొక్క మందిరానికి మనం ఏం చేయాలి? రావాలి. ఒక వచనాన్ని మీరు చదవండి, ఎప్పుడు నా పైన మీరు పడతారు. తేరగా దొరికాను మీ అందరికీ నేను. పాటాడితే పాట నా పైన పడి ఎందుకు చెప్పండి. దేవుని వాక్యాంతే చెబుతాను నేను, అది నా మాటగా మీరు తీసుకుంటారు. అది ప్రాబ్లం. దేవుని మాటగా తీసుకోండి. మీకు సాష్టాంగ నమస్కారం చేస్తా, మీ కాళ్ళకి నేను ఇలా పడిపోతాను. నేను సిద్ధం. ఎప్పుడో తెలుసా? దేవుని మాట వింటే. నువ్వు దేవుని మాట వినకుండా నువ్వు చేస్తే ఇలా పట్టుకుంటా. అథారిటీ దేవుడు నాకు ఇచ్చాడు. నా యొక్క విషయం నేను పట్టుకోను. నేను సౌమ్యుడిగా ఉంటా. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి నో కాంప్రమైజ్, నో రాజీ. రాజీ నువ్వు కాదమ్మా. అప్పుడప్పుడు నవ్వుతూ ఉండాలి. వాక్యం చదువుదాం, ఎందుకంటే కొంచెం సీరియస్గా ఉంది. ఆ వాక్యం చదవాలి. అలా ఇర్మియా గ్రంథం 48:10 మీరు జాగ్రత్తగా మీరు కంఠస్థం చేయండి ఈరోజు. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఎవరండి? ఏమండి? ఏంటది? ఎవరి మాట అండి? పాస్టర్ గారి మాట ఇది. దేవుని యొక్క కార్యం, దేవుని కోసం నువ్వు చేసే ఏ కార్యమైనా దాన్ని ఏం చేయాలి? శ్రద్ధగా చేయి. దేవుని యొక్క మందిర పరిచర్లో జరుగుతున్న ఏ కార్యక్రమైనా ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. చేయకపోతే ఏమవుద్ది? శాపం. ప్రశ్న అడుగుతా, దేవుని యొక్క సేవకుడినైన నేను కూడా, సంఘ కాపరిగా ఉన్న నేను ఏం చేయాలి? ఆ శాపగ్రస్తం జీవితం నాలో ఉండకూడదు. ఆ శాపాన్ని నేను గురి పోకూడదు. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా దేవుని యొక్క కార్యమును నేనేం చేయాలి? అశ్రద్ధగా చేయకూడదు. అది ఇతరులకు నచ్చినా నచ్చకపోయినా అది ఇమ్మెటీరియల్ టు మీ. దేవుడు ఓకే చెప్పాలి, దట్స్ ఇట్. ప్రజలు నమ్ముకొని ప్రజలు ఓకే తీసుకొని చేయాలంటే ఏ కార్యం జరగదు. అది ఒక్కొక్కడు ఒక్కొక్కటి పెడతాడు, పుల్ల ఎత్తాడు, ఒక్కొక్కడు ఇలా పెడతాడు. కారణం ఏంటి? వాడు తలంపులై. లోకములోని వారికి తలంపులతో నడిపించేది లోక సంఘం. దేవునిక తలంపులతో నడిపించబడేది దైవ సంఘం. కాబట్టి దేవుని యొక్క కార్యమును అశ్రద్ధగా, నువ్వు కూడా అంతే. అలాంటి కమిట్మెంట్తో రా ఇక్కడికి. దేవునికి మందిరానికి వస్తున్నావంటే నువ్వేం దేవుని ఆరాధించేదానికి వస్తున్నావు, అది కార్యం. దాన్ని అశ్రద్ధగా చేసావంటే శాపం. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేనేదో చర్చికి వెళ్తున్నాను. కాదు, దేవుని యొక్క కార్యాన్ని చేసేదానికి వస్తున్నావు ఇక్కడికి. నువ్వు పాట పాడితే హృదయపూర్వకంగా పాట పాడు, అశ్రద్ధగా పాడకూడదు. వాయిస్తే నీకు ఇచ్చిన తలంతులను బెస్ట్గా నువ్వేం చేయాలి? పెర్ఫార్మ్ చేయాలి. దేవుని కోసం నువ్వు చేస్తున్నావు. ఉల్లిపాయ
కట్ చేసినా కానీ ఏం చేయాలి? శ్రద్ధగా కట్ చేయి. శ్రద్ధగా కట్ చేయబోతున్నా ఏమో తేలు తిరుగుతూ ఉంటుంది. కొంతమంది స్త్రీలు టీవీ పైన కూర్చొని తరుగుతూ ఉంటారు. ఆ టీవీ సీన్ కొంచెం వస్తుంది, ఆ సీన్లో లీనమైపోయి అశ్రద్ధగా చేయటం వలన వేలు తెగుద్ది అక్కడ. అవునా? నేను ఎందుకు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానంటే, దేవుని యొక్క కార్యమును అశ్రద్ధగా చేయొద్దు. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఆషామాషిగా రావద్దు. కూర్చున్నా ఆషామాషిగా కూర్చోవద్దు. శ్రద్ధగా. ఈ లోకాన్ని నువ్వు తెగతెంపులు చేసుకుంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటావు. లోకంలోని అన్నీ పెట్టుకుని ఇక్కడ కూర్చొని ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకున్నాం అనుకో, శాపం. ఎవరితోనైనా ఆటలాడు, దేవునితో ఆటలాడద్దు. కాబట్టి దేవుని యొక్క కార్యమును అశ్రద్ధగా మనం చేయొద్దు. ఏది అప్పగించినా, ఇంకో సంగతి తెలుసండి, నేను లేకపోతే దేవునికి బోలని రిసోర్సులు ఉన్నాయండి. నేనేమనుకుంటాను, నేను లేకపోతే పని జరగదు. అది నా బుద్ధిహీనత. అది లోకంలో ఓకే అవ్వచ్చు, నువ్వు లేకపోతే నువ్వు కుటుంబం నడవదు. ఎస్, కరెక్ట్. కానీ దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం దేవుడు నడిపిస్తాడు. కానీ శ్రద్ధగా చేసేవాళ్ళు దేవుని యొక్క మందిరంలో ఉండాలి. అశ్రద్ధగా చేస్తే ఆ సంఘానికి లేకపోతే జీవితాలకు అది దీవెనకరం కాదు. అర్థమైందండి? సో కాబట్టి ఇంకా నేను 3 పనులు చెప్పాలి. టైం 12:30 అయిపోయింది. ఏం చేయమంటారు చెప్పండి? ఓకే, మళ్ళా యూత్ సర్వీస్ ఉంది. సో కాబట్టి నేను ఇది విపులంగా చెప్పాలి కాబట్టి నేను జస్ట్ ఇంకొకసారి నేను ఈ విషయాన్ని సెర్చ్ చేసి నేను ముగిస్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్, మీరు నాకు ఓకే టైం ఇచ్చినందుకు. ఓకే, సో కాబట్టి A-J సంఘము దేవుని యొక్క మహిమతో నింపబడాలంటే సంఘములోని యొక్క ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? సమకూడి దేవుని మందిరానికి వచ్చేదానికి మనం ఏం చేద్దాం? తీర్మానం తీసుకుందాం. నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించేది నీ బాధ్యత. చాలామంది అనుకుంటా, నేను వస్తున్నాను కదా సరిపోద్దులే. కాదు, నువ్వు రావటం ప్లస్ నీతో కూడా నీ కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుని మందిరానికి నడిపించినప్పుడు ఏం కలుగుద్ది? దేవుని యొక్క కార్యమును నువ్వేం చేస్తున్నావు? శ్రద్ధగా చేస్తున్నట్టు. శ్రద్ధగా చేస్తే ఏమవుద్ది? శాపం నీ పైకి రాదు. నువ్వు పట్టుకున్నది ప్రతిదీ కూడా అతడు చేయనదంతయు సఫలమగును. కారణం ఏంటి? దేవుని యొక్క కార్యాన్ని నువ్వు శ్రద్ధగా చేస్తున్నావు కాబట్టి నీ కార్యాన్ని దేవుడు శ్రద్ధగా ఆయన ఏం చేస్తాడు? దేవుడు శ్రద్ధగా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు శాంపిల్ చేసి చూపించేశాడు. తన స్వరూపములో, తన రూపములో ఆయన మనల్ని స్తుతించాడు శ్రద్ధగా. ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు గాడ్ క్రియేటెడ్ అస్ వండర్ఫుల్లీ ఫియర్ఫుల్లీ. ఏంటంటే దేవుడు అజాగ్రత్తగా నిన్ను చేయలా. ఆయన ఆశ్చర్యకరంగా, తర్వాత లిటరల్గా తెలుగులో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఫియర్ఫుల్ అంటే భయంతో. ఏంటంటే దేవుడు భయంతో. అసలు దేవుడు దేనికి భయపడాలండి? కానీ ఆయన ప్రేమ చూడండి. ఈ రాజేంద్రబాబు కలుగును గాక అంటే వచ్చేసుడు చేయలే. అలాగా తన రూపములో, తన ఆత్మతో ఆయన నన్ను చేశాడు. నా పట్ల ఎంత భయం కలిగి దేవుడు చేశాడు నన్ను. కానీ నేను అంత గొప్ప దేవునికి భయం లేకుండా నా జీవితాన్ని ఏం చేస్తున్నాను? నేను ఆయనంటే ఫుల్ లైట్. ఎవరిని అడుగుతాం, బ్రదర్ ఎందుకు రాలేదు చర్చికి అంటే అనేకమైన ఉత్తరాలు వస్తూ ఉంటాయి, అనేకమైన ప్రత్యుత్తరాలు వస్తాయి. బాగలేదండి, బాగలేదు. నేను ఒకసారి చెప్పాను, ఒక ఆయన అంటే అండి నడవలేడు, సెలైన్ ఎక్కించుకుంటున్నాడు. సెలైన్తో చర్చి దగ్గరకు వచ్చాడండి. పాస్టర్ గారు గందరగోళం అయిపోయాడు. ఏంట్రా
అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆదివారం ఏంటి ఆరాధన దినం. దేవుడు జీవం ఇచ్చాడు, ఇంకా చచ్చిపోలా, నేను జీవంతో ఉన్నా. అందుకని నేను డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నా. ఏమని? సార్ ఒక 2 hours నాకు పర్మిషన్ ఇవ్వండి సార్. డాక్టర్లు చెప్పారు ఇది మా మెడికల్ హాస్పిటల్కి విరుద్ధం, కాబట్టి నువ్వు ఒకటి ఫామ్ పైన సైన్ చేయాలి. ఏంటి? అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ ఐఎమ్ డిశ్చార్జింగ్ మై సెల్ఫ్. అలాగా నువ్వు రాసిస్తేనే నేను పంపిస్తాం, మళ్ళీ వచ్చి చేర్చుకుంటాం, రీఅడ్మిషన్. ఎంత కాంప్లికేట్ ప్రొసీజర్ అయినప్పటికీ ఆయన ఏమనుకోండి, సింపుల్, నో ఇష్యూ, బాధ్యత నాదే. దేవుణ్ణి ఆరాధించవలసిన సమయంలో నేను ఆరాధించాలంతే అని డిశ్చార్జ్ చేసుకొని సెలైన్ బాటిల్ తగిలించుకొని నర్సుని పెట్టుకొని అంబులెన్స్తో ఎక్కడికి వచ్చాడు? చర్చి దగ్గరికి వచ్చాడు. చర్చి లోపలికి తీసుకొచ్చాడు, చర్చిలో కూర్చున్నాడు. అయిపోయింది. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో ఎందుకు కారణం? ఆయన ఎందుకు అలా చేశాడో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దేవుని యొక్క మందిరంలోని యొక్క తేజస్సు గురించి నీకు తెలియలా? దేవుని యొక్క సన్నిధానంలో పాట పాడతాం, నీ సన్నిధానములో అబ్బాబా ఏమైతే సంపూర్ణ సంతోషం. మరి సంపూర్ణ సంతోషం అంటే ఎందుకు ఆ దేవుని సన్నిధానానికి రావును? చెప్పండి, అక్కడికి వెళ్దామని చెప్పి ఓ ఫుల్ ఉత్సాహం, ఉజ్జీవం, ఉద్రేకం, ముఖం ఎలిగిపోద్ది కాలీఫ్లవర్ లాగా, లేకపోతే పొద్దుతిరుగుడు పువ్వు సన్ఫ్లవర్. సూర్యుడు ఎక్కడ పెడితే అది అలా తిరుగుద్ది అంటది, అందుకని సన్ఫ్లవర్ అని పెట్టారు. మనం కూడా ఎలాగ ఉండాలి తెలుసా? చర్చి పవర్ ఉండాలి మనకి. చర్చిని చూస్తే ముఖం ఇప్పారాలి, చర్చిని చూస్తే ముఖం ఏం చేయాలి, ఎలాగాలే. కానీ విచారం ఏంటంటే చర్చికి వచ్చినా కానీ 0 బల్బు, ఫ్లాష్ లైట్లా కొట్టాల్సి నువ్వు ఎలాగుంటున్నావు నీకు నువ్వు తెలుసు. అందుకని ఇక నెక్స్ట్ టైం నుంచి వచ్చేటప్పుడు అద్దం తెచ్చుకోండి. లేకపోతే నేను అనుకున్నా ఇక పెద్ద అద్దం పెట్టామనుకున్నా, పెద్ద అద్దం పెట్టయితే చూసుకోవాలంతే మీరు. ఇంకా నీ ముఖం ఎలా ఉందా? దేవుని యొక్క కార్యమును అశ్రద్ధగా చేయొద్దు, దేవుణ్ణి అశ్రద్ధగా ఆరాధించద్దు, అశ్రద్ధగా దేవుని యొక్క మందిరంలో ఈ సమయాన్ని గడపకు. అది నీకు మేలుకరం కాదు, అది నీకు కీడు, అది నీకు శాపం. అలాంటి స్థితి ఉండకూడదని నా ప్రార్థన, నా దేవునికి విన్నపం. మీ అందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా ఆఖరి ప్రసంగం అనుకోండి మీరు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, నాయన ఇదే నా లైఫ్లో లాస్ట్ మెసేజ్ అయితే నేను ఎలా చేస్తాను, అలాగే ప్రతి ప్రసంగం నేను ఉండాలనుకుంటాను. నేను అనుకోండి. సంఘ కాపరికి సంతోషం కలిగించేది ఏంటో తెలుసా? దేవుడు కార్యాలు సంఘంలో జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత ఆ సంఘంలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా సంఘస్థులు దేవునిలో బలపడేటప్పుడు, విశ్వాసంతో ముందుకు వెళుతున్నప్పుడు, ప్రార్థన శక్తితో నింపబడినప్పుడు, ఆత్మీయ వరాలతో అభిషేకించబడినప్పుడు, అనేక మందికి సాక్షులుగా, దేవునికి శిష్యులుగా సంఘములకి ప్రతి ఒక్కరూ ఉండటం కంటే గొప్పది ఏ సంఘ కాపరి ఆశించడండి. నిజమైన సంఘ కాపరి. కాబట్టి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసాం, 7వ సంవత్సరం అడుగుపెట్టాం. కాబట్టి మన మందిరంలో దేవుని యొక్క మహిమతో నింపబడాలంటే మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని, సంఘములో ఉన్న వారందరూ సమకూడి దేవుని మందిరంలో వద్దాం. దేవుని యొక్క పనిని శ్రద్ధగా మనం చేద్దాం, అశ్రద్ధగా మనం చేయొద్దు. ఆ రకంగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక.